జై శ్రీమనారాయణ. నా పేరు సునీల్ అండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. చిన్నజీరు స్వామివారికి ఉన్న కోట్ల మంది శిష్యుల్లో నేను ఒకరిని. నేను ఈ వీడియోలో భక్తి గురించో ఫిలాసఫీ గురించో మాట్లాడడానికి చేయట్లేదు. నా కళ్ళతో చూసిన నిజాల్ని మాట్లాడడానికి మాత్రం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చిన్నజీరు స్వామివారు శంకరాచార్యుల వారి గురించి ఒక మాట చెప్పారు. మన జనరల్గా శంకరాచార్యుల వారు అంటే స్వయంగా ఆ శంకరుడి నుంచి వచ్చిన అవతారము అని చెప్పి మనం విశ్వసిస్తాము, ఆ విధంగా ఆరాధిస్తాం. సో అంత గొప్పవారి గురించి లోకంలో ఏదైనా ఒక చర్చ వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఏ విధంగా ఉండాలి? వారికి తగ్గట్టుగా ఉండాలి. కానీ మనము రియాక్ట్ అవుతున్న విధానం ఎలా ఉందో తెలుసా? మామూలుగా బస్ స్టాండ్లలో తాగి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తుంటారు చూడండి, అలా ఉంటుంది మన వ్యవహారం. మనం శంకరాచార్యుల వారి శిష్యులము అని చెప్పుకుంటున్నాం. మనం ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన సాధన పాండిత్యము చివరికి ఎవరికి శిష్యరికం చేస్తున్నాయి తెలుసా? అహంకారానికి, అజ్ఞానానికి, ద్వేషానికి, అసూయకి శిష్యరికం అవుతున్నాయి తప్ప శంకరుల వారికి మాత్రం కానే కాదు. ఎవరి గురించైనా మనం ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు వారి వల్ల సమాజానికి జరుగుతున్న మంచి ఏమిటి, వారి సమాజానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఒక యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఏదో భక్తి కోసము ఆశ్రమానికి రాలేదు, ఒకసారి చూడాలని కొన్ని సంవత్సరాలుగా వస్తున్నా. కానీ స్వామివారు చేస్తున్న చాలా సోషల్ యాక్టివిటీస్కి నేను అట్రాక్ట్ అయ్యాను. సో వాటిల్లో కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు కొన్ని చెప్తాను. ఫస్ట్ థింగ్, బ్లైండ్ స్కూల్ అండ్ బ్లైండ్ కాలేజ్. అంటే మీకు అర్థం అవడం కోసం నేను బ్లైండ్ స్కూల్ బ్లైండ్ కాలేజ్ అని అంటున్నాను తప్ప స్వామివారు దాన్ని బ్లైండ్ అని కూడా పిలవరు. నేత్ర స్కూల్ అండ్ నేత్ర కాలేజ్ అని పిలుస్తారు. ఏదో చదివించడం కాదు, కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఓన్లీ విద్య కాదు, సోషల్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో కూడా వారికి చాలా నైపుణ్యాన్ని పెంచుతున్నారు. సో అలాగ స్పోర్ట్స్లో మీరు చూస్తే మొన్న జరిగిన పారా అథ్లెటిక్స్లో చాలా మెడల్స్ మన నేత్ర పిల్లలు తీసుకొచ్చారు. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పిరిచువల్, సోషల్, స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో అన్నిట్లో శిక్షణ ఇస్తున్నారు అనమాట. సో నార్మల్ వాళ్ళ లాంగ్వేజ్ బ్రెయిలీ లాంగ్వేజ్ అంటారు. సో వాళ్ళు బ్రెయిలీ లాంగ్వేజ్లో మామూలుగా ఎగ్జామ్స్ రాయాలి, కానీ స్వామివారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించి ల్యాప్టాప్స్ని ఇచ్చి ల్యాప్టాప్స్ పైన ఎగ్జామ్స్ రాసే విధంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరూ ల్యాప్టాప్స్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీలో ఎవరికైనా ఇటువంటి ఆలోచన వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. ఇది ఫస్ట్ విషయం. సెకండ్ థింగ్, 25 సంవత్సరాల ముందు కొన్ని ఏరియాస్కి, తెలంగాణ ప్రాంతాలు కావచ్చు, ఆంధ్ర ప్రాంతాల్లో కావచ్చు, పోలీసులు వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు, గిరిజన ప్రాంతాలకి. అటువంటి ప్రాంతాలకి స్వామివారు 25 సంవత్సరాల ముందు వెళ్ళి అక్కడున్న వాళ్ళనందరినీ ఒప్పించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఆ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఇప్పటికి బ్యాంక్ మేనేజర్లు గాను, రైల్వేస్ గాను ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో జీవనం గడుపుతున్నారు. ఇంకొక విషయం చెప్పిన ఆశ్చర్యపోతారు ఈ విషయం వింటే మీరు. గిరిజన పిల్లల్ని ఐఏఎస్లుగా చూడాలని చెప్పి స్వామివారు ఐఏఎస్ కోచింగ్ ఫ్రీగా చేయిస్తున్నారు. బయట మీరు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలంటే కొన్ని లక్షలు పెట్టాలి. కానీ చాలా మంచి హృదయంతో మన బాలలత గారు మీకు తెలిసే ఉంటుంది, వారు ఫ్రీగా గిరిజన పిల్లలకి ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు. ఇది రెండో విషయం. మూడో విషయం, మన ఇండియన్ ఉమెన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. నిజంగా ఆలోచన ఉన్న వారికి, వారు వాళ్ళ శరీరాన్ని గురించి అస్సలు పట్టించుకోరు. ఎప్పుడూ వారికి కుటుంబం గురించి, పిల్లల గురించి, వాటి గురించి ఆలోచన ఉంటుంది తప్ప వారి ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోరు. మనమే పట్టించుకోము ఇంట్లో ఉన్న లేడీస్ గురించి ఆరోగ్యం కోసం. స్వామివారు మన ఇండియాలో రూరల్ ఉమెన్స్కి సర్వైకల్ క్యాన్సర్ అనే ప్రాబ్లం ఉందని గమనించి వాళ్ళందరికీ, రూరల్ ఉమెన్కి ఇప్పటికీ 30 లక్షల మందికి పైగా అమ్మలకి సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్, ఫ్రీ ఫాలోఅప్, ఫ్రీ మెడిసిన్, వాళ్ళకి వాటి గురించి ఒక అవగాహన ఇప్పించి ఎవరికన్నా ప్రాబ్లం ఉందని తెలిస్తే వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ ఫాలోఅప్ చేసి వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా బాగయ్యేంత వరకు
వాళ్ళకి తోడ్పాటుని ఇస్తున్నారు. అసలు ఇటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది, నేపాల్లో ఒకప్పుడు చాలా భయంకరమైన భూకంపం వచ్చి ఎంతో మంది కుటుంబాలు లేకుండా అయిపోయారు. వాళ్ళందరికీ ఫ్రీగా ఇండ్లు కట్టించారు, వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చారు స్వామివారు. అలా ఒకటి కాదు, కోకొల్లలు ఇలా గత 46 సంవత్సరాలుగా స్వామివారు సమాజ సేవ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఇంకెప్పటికీ. సో ఇది సోషల్ యాక్టివిటీ. స్పిరిచువల్ యాంగిల్లో కనుక మీరు చూస్తే గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాల్లో నిత్య అన్నదానం జరుగుతుంది. వాటిలో ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఆశ్చర్యపోతారు. బద్రీనాథ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. బద్రీనాథ్లో ఎంత చలి ఉంటుందో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు అందరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. బద్రీనాథ్లో గత 60 సంవత్సరాలుగా, మళ్ళీ చెప్తున్నా వినండి, గత 60 సంవత్సరాలుగా నిత్య అన్నదానం చేస్తున్న ఏకైక 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 సంస్థ మా చిన్నజీరు స్వామివారిది. మీరు రాత్రి 12 గంటలకు వెళ్ళినా మీకు భోజనం పెడతారు అక్కడ, వేడివేడిగా. ఏదో సప్ప భోజనం కాదు, వేడివేడిగా భోజనం ఉంటుంది అక్కడ. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చాలా 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 చేస్తున్నారు. ఇలాంటి వాటికన్నిటికీ మనం తోడ్పాటుని ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. వీటిల్లో ఏదైనా మీకు తెలుసా? ఇన్ని సేవా కార్యక్రమాల్లో మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక మూల ఖచ్చితంగా లబ్ధి పొందే ఉంటారు ఖచ్చితంగా. సో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి సపోర్ట్ చేస్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఆ శంకర్ల వారు ఆనందిస్తారా? లేదా దూషిస్తే ఆనందిస్తారా? మీరందరూ ప్రతి ఒక్కరు వీడియోలు చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు అందరూ ప్రతి మాట అంటున్నారు కదా, శివద్వేషి శివద్వేషి అని. ఆశ్రమంలో గిరిజనులకి అర్చకులుగా శిక్షణ ఇస్తున్నారు స్వామివారు. అందులో అర్చకులుగా తయారైన వాళ్ళు ఎంతో మంది శివాలయాల్లో, గణపతి స్వామి ఆలయాల్లో, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో, ఇలా ఎన్నో దేవతా ఆలయాల్లో అర్చకులుగా ఉన్నారు. మరి శివద్వేష అయినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వారికి ఎటువంటి భేదము ఉండదు. మనసంతా ప్రేమతో నిండిన వాళ్ళకి ఎటువంటి భేదం ఉండదు. మీలాగా మనసంతా కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, ఈర్ష, అసూయలతో నిండిన వాళ్ళకి ఇలాంటి భేదాలు కనిపిస్తాయి. మా స్వామివారికి భేదం ఉండదు. సమతామూర్తి గురించి కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. మీకు తెలుసా ఇక్కడ ఎంతమందికి జీవనం జరుగుతుందో దానివల్ల? కొన్ని వేల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 3 పూటలా తిండి తినగలుగుతున్నారు సమతామూర్తి వల్ల. ఎంతో మందికి మన సనాతన సాంప్రదాయాల గురించి తెలుస్తున్నాయి. దయచేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు, వీడియోస్ చేసేవాళ్ళు కొంచెమైనా ఆలోచించండి. నా ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ, యాజ్ ఎన్ ఇండియన్గా ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, లేదా మీ మంచి కోసం ఒక విషయం చెప్తున్నా. మీరు ఇవన్నీ తెలుసుకోండి, ఇంకా మీరు రీసెర్చ్ చేయండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇవన్నీ నా కళ్ళారా చూసినాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంకా పెద్దలు మన సీనియర్స్తో కలుసుకుంటే చాలా విషయాలు, స్వామివారు చేసిన విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో కోసం కొన్ని విషయాలు చెప్పాను మీకు. నిజంగా మీ మనసులో కొంచెమైనా అంటే కైండ్నెస్ టువర్డ్స్ హ్యూమానిటీ ఆర్ యూనివర్స్ ఉంటే మీరు చేసింది చాలా దోషం. ఒక ఆచారాన్ని నిందించడం, ఆథెంటిక్గా వస్తున్న ఆచారాన్ని, పరంపరగా వస్తున్న ఆచారాన్ని నిందించడం అనేది చాలా దోషం. అది నిజంగా మీ అందరికీ తెలుసు, ఖచ్చితంగా కొందరికైనా తెలిసే ఉంటుంది. సో దాని నుంచి, ఆ దోషం నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం. ఆచార్యులు క్షమిస్తారు. ఆచార్యులు క్షమించాడని భగవంతుడు క్షమిస్తాడేమో, భగవంతుడు క్షమించాడని పంచభూతాలు కూడా ఏమో, కానీ ఒక్కటి మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మిమ్మల్ని అది పూర్తిగా మింగేస్తుంది. అదేమిటో తెలుసా? మీ అహంకారం. మీ అహంకారం మిమ్మల్ని తినేస్తుంది. తినడం కాదు, పూర్తిగా మింగేస్తుంది. దాని నుంచి పడేసే ఒకే ఒక్క వ్యక్తి ఆచార్యుడు, గురువు. వారికి మనసులో అయినా బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి మీకు కష్టం అనిపిస్తే, మీ అహంకారం ఒప్పుకోకపోతే మనసులో అయినా క్షమాపణ చెప్పుకోండి. మీకు ఆ శంకర భగవత్పాదులు మంచి బుద్ధిని, ఆలోచనలు ఇవ్వాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.